పోలవరం ఎందుకు వై ఈజ్ ఇట్ టేకింగ్ సో లాంగ్ పూర్తి కావడం లేదు? పోలవరం డిలే కావడానికి మరి ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఎక్కడ విఫలమైంది? 2023లో అన్ని పార్టీలు దానికి అంగీకరించినాయి ఉమెన్ రిజర్వేషన్. 1976 నుంచి సౌత్ స్టేట్స్ కి ఇచ్చినటువంటి ఆ ఎంపీ సీట్ల రక్షణ అనేది ఏదైతే ఉందో అది బీజేపీకి అంత. दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव. ఉన్న ఎంపీ సీట్లు కూడా పోతే నార్త్ కి ఒక కాలనీ లాగా మిగిలిపోతాం. మనం కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన దానికోసమే కదా. మనకు 1935 యాక్ట్లో మనకు బోల్డ్ అని పవర్స్ ఇస్తామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అయినా కానీ మీరు మాకు వద్దు పొండి అని అన్నాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు రిమైన్ ఏ కాలనీ. ₹1 కాంట్రిబ్యూషన్లో ఆంధ్రప్రదేశ్కి 45 పైసలు మాత్రమే మనకి ట్యాక్స్ వస్తుంది. తెలంగాణకి అయితే 43 పైసలు వస్తుంది. 10th ఫైనాన్స్ కమిషన్లో షేర్ ఆఫ్ రెవెన్యూస్ 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి మన సదరన్ స్టేట్స్కి తగ్గిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ తగ్గించుకోవాలి. మనం కట్టే ట్యాక్స్లు వాళ్ళు ఎలక్షన్ గెలవడానికి మనం ఫండింగ్ చేస్తున్నట్టు ఉంది. 1 కోటి ప్రజలు ఉన్న హైదరాబాద్కి రింగ్ రోడ్డు ఉంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ 50,000 ఉన్న అమరావతికి రింగ్ రోడ్డు ఎందుకు? మీరు ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఓఆర్ఆర్ చూపిస్తామంటే ఇబ్బంది ఏమి లేదు. అమరావతి కూడా ఇట్ ఈస్ సపోజ్ టు బి a సెల్ఫ్ ఫైనాన్సింగ్, కానీ ఎంతవరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుంది అనేది మనం ఏమి చెప్పలేము. పోలీస్ ఆఫీసర్స్ని డైరెక్ట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం, ఛార్జ్ షీట్ చేయటం, మీ పోలీస్ ఇన్స్టిట్యూషన్ మొరల్ తగ్గుతుందా లేదా? మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ట్రైనింగ్లో కానీ మా సీనియర్లు కానీ ఎప్పుడైనా మనకు చెప్పేది ఏంటంటే